హలో అండి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం ధర్నా స్టార్ట్ చేసి 25వ రోజు చేరుకుంది. మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. దాని గురించి మీరేమంటారు? 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి గత 2 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలు అనేక సార్లు అయ్యా మా యొక్క వేతనాలు పెంచండి, మీరు ఏదైతే వాగ్దానం చేశారో తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పి ఆ రకంగా అదనంగా వేతనాలు పెంచండి, అదే రకంగా గ్రాట్యుటీ ఇవ్వండి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయండి, లబ్ధిదారులకి నాణ్యమైనటువంటి సరుకులు ఇవ్వండి, ఎవరైనా అంగన్వాడీ వర్కర్ చనిపోతే వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వండి, ఇటువంటి అనేక రకాల డిమాండ్లని 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టిలో అనేక సార్లు పెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందువల్ల గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,03,000 మంది ఈ నెల డిసెంబర్ 12వ తేదీ నుంచి సమ్మెలోకి వచ్చారు. మరి సమ్మెలోకి వచ్చిన తర్వాత 3-4 సార్లు చర్చలు జరిగినాయి. చర్చల సందర్భంగా మంత్రులు కానీ అధికారులు కానీ ₹1 కూడా వేతనం పెంచడానికి సిద్ధపట్ల. అంటే ₹1 వేతనం పెంచకుండా ఏ రకంగా అంగన్వాడీలు సమ్మె విరమిస్తారు? ముందు మీరు సమ్మె విరమించండి, మేము తర్వాత చర్చిస్తామంటున్నారు. ఇది ఎక్కడైనా పద్ధత? అంటే ఇవాళ ప్రభుత్వం మంత్రులు కావాలని చెప్పి అంగన్వాడీల సమస్యలని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు మాత్రం చాలా పట్టుదలగా ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెడుతుంది. ముందు తాళాలు బదులు కొట్టించారు, ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ 5వ తేదీలోపు చేరకపోతే కనుక ఉద్యోగులను తీసేస్తాం, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటున్నారు కానీ ఈ రోజు కనుక సమ్మె విరమించకపోతే వాళ్ళని పూర్తిగా తొలగిస్తామని చెప్తున్నారు బాధ్యతల నుంచి. దానికి అంగన్వాడీలంతా చట్టబద్ధమైనటువంటి సమ్మె చేస్తున్నారు. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు, సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చారు. అంతే తప్ప ఇవాళ ప్రభుత్వం తొలగిస్తే లేకపోతే ప్రభుత్వం తొలగిస్తాను భయపెడితే ఇలాంటి తాటాకి చెప్పులకి భయపడేటువంటి లేదు. ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు చాలా ధైర్యంగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. అంగన్వాడీలకు అనేక మంది వాళ్ళ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక సంస్థలు, రాజకీయ పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. వీళ్ళు అడిగేటువంటి ఏం గొంతం కోరికలేం కాదు. నువ్వు 4.5 సంవత్సరాల క్రితం ₹1,000 జీతం పెంచు, 4.5 సంవత్సరాల క్రితం ధరలు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ధరలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని రేట్లు ధరలు పెరిగిపోయినాయి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడగడం నేరమా? అంటే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే కళ్ళుండి కనపడినట్టుగా నటిస్తూ ఉన్నాడు, దున్నపోతు మీద వర్షం పడినట్లుగా నటిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళే సమ్మెని వాయిదా వేసుకుంటారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలాంటి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అంగన్వాడీలు పోరాటం చేశారు, హక్కులు సాధించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పట్టుదలతో 25వ రోజుకి చేరుకుంది. ఇవాళ 25 కాదు, అవసరమైతే 35 రోజులు చేస్తారు, 45 రోజులు చేస్తారు, ఎన్ని రోజులైనా సరే పోరాటం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల యొక్క న్యాయమైన డిమాండ్లు తక్షణమే చర్చించండి, పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇప్పటికీ కూడా 25వ రోజు అవనివ్వండి లేకపోతే 30వ రోజు అవనివ్వండి, అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే సమ్మె సందర్భంగా దశలవారీ పోరాటాన్ని అంగన్వాడీలు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల్లో టెంట్లు వేసి వినూత్న రూపాల్లో నిరసన తెలియజేశారు. జాతి నేతలకు విగ్రహాలకు వింతపత్రాలు ఇచ్చారు, దున్నపోతులకు వింతపత్రాలు ఇచ్చారు, కోతులకు వింతపత్రాలు ఇచ్చారు, కళ్ళకి నల్ల రెబ్బలను కట్టుకుని ఆందోళన చేశారు. శాంతియుత పద్ధతుల్లో అనేక రూపాయలు 25 రోజుల్లో సమ్మెలు జరిగినాయి. 25 రోజుల్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇచ్చారు, మంత్రులకి మెమోరాండం ఇచ్చాం, మన కలెక్టరేట్ల వద్ద బైఠాయింపు కార్యక్రమం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నిరాహార దీక్షలను ఇక్కడ 24 గంటల పాటు నిరాహార దీక్షలు నిర్వహిస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షలకే, ఆమరణ దీక్షలకు కూడా ఈ అంగన్వాడీలు సిద్ధమవుతారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఈ పోరాటం మాత్రం ఆగదు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. వీళ్ళ హక్కులు సాధించుకునే వరకు కూడా ఈ పోరాటం ఆపరంటారా? ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంగన్వాడీలు వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ డిమాండ్లకు మద్దతుగా ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అడిగేటువంటి గొంతెం కోరికలేం కాదు. వేతనం పెంచడం నేరం ఎట్లా అవుద్ది? ధరలు పెరిగిపోతున్నాయి, ధరలు మీరు అదుపులో పెట్టలేకపోతున్నారు. ₹11,500 వేతనంతో ఇవాళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి? అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోరాటం అనేటువంటి ఆగదు. ఖచ్చితంగా పోరాటం విజయవంతం అయ్యే వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగుద్ది. మీరు ఎన్ని అదిరింపులైనా 25 రోజులైనా ఏ ఒక్క అంగన్వాడీ అయినా వెనకడిగేసిందా? ఎక్కడన్నా ఏ శిబిరంలో అన్నా కూడా వెనక్కి వెళ్తా ఉన్నారా? మరింత పట్టుదలతో ధైర్యంగా ఇవాళ అంగన్వాడీలు పోరాటంలో ఉన్నారు. ఇది గ్రహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలియజేస్తున్నాం. పేర్ల నాని గారు కూడా అంగన్వాడీ వాళ్ళకి మేము అసలు హామీలన్నీ ఇవ్వలేదు, వీళ్ళే కల్పించుకొని ఇక్కడ ధర్నా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం? అంటే ఇవాళ ప్రభుత్వం చాలా అసత్యాలను ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పష్టంగా తెలంగాణ కంటే ₹1000 పెంచుతానన్నాడు. తెలంగాణలో ఇవాళ జీతం 13,650, అంటే 14,650 ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి. ఉన్న జీతం 11,500, 3,000 తక్కువ ఉన్నది. ఇది అసత్యం ప్రచారం కాక మరేంటి? మరి హామీ ఇవ్వకపోవడం ఏంటి? ఆయన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టి ఉన్నాయి, వాగ్దానాలు చేశాడు ఎన్నికల ముందు.
అదే రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటువంటి మరొక అసత్య ప్రచారం ఏంటంటే మేము వచ్చిన తర్వాత 4,500 రూపాయలు పెంచామని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి బూత్. ఇది 2019 జూన్ నెలలో 1,000 రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అందరూ పెంచారు. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడి సాధించుకున్నారు అంగన్వాడీలు. ఈయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెరిగింది. ఇలాంటి అసత్య ప్రచారాలు మానండి, ప్రజల్లో దుష్ప్రచారాలు చేయడం మానండి, సమస్యలో చూడండి. రాజకీయాలు చేసేది మీరు. అంగన్వాడీలందరూ కూడా చాలా శాంతియుతంగా ఇవాళ ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఆందోళనని మీరు ఒక సరైనటువంటి దృక్పథంతో ఆలోచించి తక్షణమే వాళ్ళ డిమాండ్లలో పరిశీలించి వాటిని పరిష్కరించడం కోసం చేయండి. అంగన్వాడీలు పెట్టిన డిమాండ్లు ఏదో చిన్న డిమాండ్లు ఏదో జీవోలు ఇచ్చారు. అది కూడా సమ్మె ప్రారంభించి 4 రోజులకి ఇచ్చారు. సమ్మె ప్రారంభానికి ముందే ఇవాళ ఆ జీవోలు ఏమీ కూడా అంటే పోరాటం మొదలెట్టిన తర్వాత సమ్మె మొదలెట్టిన తర్వాత చిన్న జీవోలు ఇచ్చారు. అందుకని ఎప్పటికైనా సరే అసలు డిమాండ్లు వేతనాలు కానీ గ్రాట్యుటీ కానీ మెయిన్ సెంటర్లు చేయడం కానీ ఇటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం.